అందరికీ నమస్తే అండి. మనం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల గురించి, ఎస్సీ సామాజిక వర్గ ఓట్ల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కమ్యూనిటీలకి ఉన్న రిలేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా చైతన్యంతో, అవగాహనతో ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీకి వేసుకున్నా పర్వాలా, జగన్మోహన్ రెడ్డి గారికి వేసుకున్నా పర్వాలా, కానీ మంచి చెడులు ఆలోచించుకొని ఓటు వేయాల్సిన అవసరం అయితే ఉంది. బ్లైండ్గా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించకుండా మనం ఓటు వేస్తే మన భవిష్యత్తు, రాష్ట్రం ఇప్పటికే ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచంలోనే అరుదైన రాష్ట్రంగా మనది తయారవుతుంది. బీహార్ పాతికేళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు అలా మనం ఉన్నాం. తమిళనాడు ఒక 20 ఏళ్ల కిందట ఎలా ఉందో ఇప్పుడు అలా మనం ఉన్నాం. ఆ రాష్ట్రాలన్నీ ముందుకు వెళ్తుంటే మనం మాత్రం వెనక్కి వెళ్తున్నాం. గత 10 ఏళ్ల కాలంలో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఎన్నో కొన్ని కట్టుకున్నాయి, ఎంతో కొంత డెవలప్మెంట్ సాధించాయి. గత 10 ఏళ్ల కాలంలో మనం మాత్రం వెనక్కి వెళ్ళాం. దీని అంతటికీ ఆలోచించి మనం ఈ 2024 ఎన్నికల్లో ఓటేయాలి. ఇందులో నేను పర్టికులర్గా ఎస్సీ రిజర్వ్డ్ సామాజిక వర్గం గురించి ఎందుకు చెప్తున్నానంటే, గెలుపు ఓటములను నిర్దేశించే శక్తి 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా 35 నుంచి 40 వేల ఓట్ బ్యాంకు ఎస్సీలకు ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా యావరేజ్గా ఒక చోట 35,000 ఉండొచ్చు, ఒక చోట 25,000 ఉండొచ్చు, మరో చోట 60,000 ఉండొచ్చు. యావరేజ్గా సగటున 35,000 ఓట్ బ్యాంక్ వాళ్ళది ఉంది. గెలుపు ఓటములను నిర్దేశించేది వాళ్ళే. ఒక పార్టీకి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది కూడా వాళ్ళే. గత 2019 ఎన్నికలు చూసుకున్నా, 2014 ఎన్నికలు చూసుకున్నా, అంతకుముందు చూసుకున్నా సరే వాళ్ళు అంతకుముందు కాంగ్రెస్కి, ఆ తర్వాత వైసీపీకి ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో 14 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలను అసలు గెలుచుకోలేదంటే నమ్మగలరా? అలా కొన్ని ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఇప్పుడు సుమారుగా మన ప్రభుత్వం ఈ 2019 నుంచి 24 వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విలువ డీబీటీ కానీ, నాన్ డీబీటీ కానీ 4.5 లక్షల కోట్లు అని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఓన్లీ డీబీటీ రూపంలో అయితే 2,70,000 కోట్లు అని చెప్తున్నారు. రైతు భరోసా, అమ్మఒడి, జగనన్న చేయూత, ఇలా రకరకాల పథకాలు, విద్యా దీవెన, వసతి దీవెన, ఆ నేస్తం, ఈ నేస్తం, ఈ మిత్ర, ఆ మిత్ర అన్నీ కలిపి ఇందులో కేవలం ఎస్సీలను ఉద్దేశించి పెట్టిన పథకాలు అంటూ ఏమీ లేవు. ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని వర్గాలకు పెడతారు. నాన్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ, బిలో మిడిల్ క్లాస్ వర్గాలు, అన్ని వర్గాలకు కూడా ఈ పథకాలు అమలవుతాయి. ఓన్లీ ఫర్ ఎస్సీల కోసమే అమ్మఒడి అని లేదు, ఓన్లీ ఫర్ ఎస్సీల కోసమే జగనన్న చేయూతం లేదు, అన్ని వర్గాలకు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జనాభాలో ఎస్సీ శాతం ఎంతో, లబ్ధిదారుల్లో ఎస్సీల శాతం ఎంత? ఇప్పుడు అమ్మఒడి ఉంది, 44 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. దానిలో ఎస్సీలు ఒక 13 లక్షల మంది ఉన్నారు అనుకోండి. ఆ 13 లక్షల మందికి అమ్మఒడి ఇంటూ 13, ఓకే, ఇంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఎస్సీలకి ఇచ్చిన లబ్ధిగా లెక్క వేసి దాదాపుగా 90,000 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో ఎస్సీల కోసం మేము ఖర్చు పెట్టాము అని ప్రభుత్వం చెప్తోంది. జాగ్రత్తగా ఆలోచించారు కదా. అంటే రెగ్యులర్గా వాళ్ళు అమలు చేస్తున్న పథకాల్లోనే ఎస్సీ జనాభాకు వచ్చిన పథకాల విలువ లెక్కించి అది మేము ఎస్సీల కోసం ఖర్చు పెట్టాము అని చెప్తున్నారు. అంతే తప్ప ఇతర వర్గాలకు ఎవరికి కూడా ఈ పథకం లేదు, ఈ పథకం లేదా ఈ కార్యక్రమం లేదా ఈ ప్రాజెక్టు ఎస్సీలను ఉద్దేశించే తీసుకొచ్చామని అయితే లేదు కదా. మరి ఆ వర్గాలు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? అది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, సంక్షేమ పథకాలు ఉన్నా ఉండకపోయినా ఎస్సీ వర్గాలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలగాలి, స్వయం ఉపాధి సాధించాలి, నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇతరుల మీద లేదంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల మీద ఆధారపడే అవసరం ఉండకూడదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన రిజర్వేషన్లు కావచ్చు, ప్రభుత్వాలు రకరకాల సందర్భాల్లో మార్చిన రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, అది వాళ్ళ కోసమే. వాళ్ళు కాస్త ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, అక్షరాస్యత పరంగా వెనుకబడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి కాస్త రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు కూడా ఈ వర్గాలతో పాటు ముందుకు వస్తారనే ఉద్దేశంతో తీసుకొచ్చారు.
అందుకే గత ప్రభుత్వాలు వాళ్ళకి స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ కార్లు ఇచ్చారు, విదేశీ విద్యకు సాయం అందించారు, అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు ఓన్లీ ఎస్సీల కోసం అమలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం అవేమీ ఓన్లీ ఎస్సీల కోసం ఏమీ అమలు చేయలేదు. సో అందుకే మన రాష్ట్రంలో ఎస్సీ వర్గాలు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అభివృద్ధికో వాళ్ళ కుటుంబాల బాగు కోసమో ఆలోచించుకొని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకొని రాజకీయ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే మనం, అంటే నేను కావచ్చు, మీరు కావచ్చు, ఏ వర్గమైనా ఏ వ్యక్తి అయినా సరే ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడుగానో అభిమానిగానో బానిసగానో ఉంటే వాళ్ళు మనని లోకువుగానే చూస్తారు. అలా కాకుండా మనం ఎదుటి వాళ్ళకి అర్థం కాకూడదు. మనం ఎదుటి వాళ్ళకి ఏ పార్టీకి ఓటు వేస్తామో ఏ నాయకుడికి సపోర్ట్ చేస్తామో అర్థం కాకూడదు. మనం ఎప్పుడూ కూడా జంక్షన్లోనే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా సేఫ్ జోన్లోనే ఉండాలి. మనం జంక్షన్లో ఉన్నప్పుడు, మనం సేఫ్ జోన్లో ఉన్నప్పుడే మనల్ని పట్టించుకుంటారు, మనల్ని వాళ్ళ వైపు లాక్కోవడానికి చూస్తారు. కానీ ఎస్సీ వర్గాలు ఎక్కువగా ఒక పార్టీ వైపు ఉన్న కారణంగా ఆ పార్టీయే వాళ్ళని లోకుగా చూస్తుంది. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్, మర్చిపోకూడదు. నువ్వెలా చెప్పగలవయ్యా లోకుగా చూస్తుంది అని అంటే, మరి చంపేసి డోర్ డెలివరీలు చేసే సాహసం గతంలో ఎవరైనా చేశారా? ఒక డాక్టర్ను మాస్కులు ఇవ్వలేదు అనే డాక్టర్ను నడి రోడ్డు మీద పోలీసులు హింసించిన, చేతులు వెనక్కి కట్టేసిన దారుణం ఎక్కడైనా చూసారా? ఒక అధికారి, ఒక జిల్లా స్థాయి అధికారిని కేసులు పెట్టి హింసించి ఇబ్బంది పెట్టిన ఘటనలు ఎక్కడైనా చూసారా? ఎన్ని ఘటనలు జరిగాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్ని ఘటనలు జరిగాయి? సో ఆ వర్గాన్ని లోకుగా చూస్తున్నారా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ వర్గమైనా లేదా ఏ వ్యక్తి అయినా సరే కూడల్లో ఉండాలి. ఒక పొలిటికల్ జంక్షన్ ఉంటే ఆ జంక్షన్లో ఉండాలి. ఆ జంక్షన్లో ఉండి ఎటువైపు మంచిది అనేది ఆలోచించుకోవాలి. అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే అన్ని పార్టీల కళ్ళు కూడా మన మీద ఉంటాయి. మన మీద ఉండి మనల్ని బాగు చేయడానికి చూస్తారు, మనల్ని వాళ్ళ వైపు లాక్కోవడానికి చూస్తారు. అలా కాకుండా మనం ఒకవైపు ఉన్నామంటే మాత్రం వాళ్ళకు లోకువైపోతాం, వీళ్ళకి శత్రువు అయిపోతాం. అది మంచిది కాదు. ఏ వర్గానికి కూడా అది మంచిది కాదు. పర్టికులర్గా ఎస్సీ వర్గాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ వర్గాలు గత కొంతకాలంగా రాజకీయంగా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నాయి. 2019 ఎన్నికల్లో దాదాపుగా 65% పైగా వైసీపీకి ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో 62% పైగా వైసీపీకి ఓటు వేశారు. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు అన్నది ఆలోచించండి, ప్లస్లు మైనస్లు ఆలోచించండి. సో సాంప్రదాయబద్ధంగా మేము వైసీపీకే కట్టుబడి వేస్తాము అంటే ఆ పార్టీ లోకు చేస్తుంది కదా, ఆ పార్టీ ఏమీ స్పెషల్గా ఇవ్వట్లేదు కదా. సో అది ఒకసారి ఆలోచించి చైతన్యంతో ఉండడం అయితే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.